'మజాకా' మూవీతో ఆయన సందీప్ కిషన్ గారు హిట్ కొట్టారా? హలో ఆల్ వెల్కమ్ టు సినిమా బండిల్. హియర్ ఈస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ 'మజాకా' స్టారింగ్ సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అంశు అంబానీ అండ్ డైరెక్టెడ్ బై త్రినాథరావు నక్కిన. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా డిసప్పాయింట్ చేసింది. ఈ మూవీ కన్నా సందీప్ కిషన్ గారి 'ఊరి పేరు భైరవ్' అనే మూవీ ఎంతో బెటర్ అనిపించింది. ఎందుకంటే అట్లీస్ట్ ఆ మూవీ స్టోరీ కొంచెం యూనిక్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అండ్ ఈ మూవీ స్టోరీని సందీప్ కిషన్ గారు ఎలా యాక్సెప్ట్ చేశారో తెలియదు. ఎందుకంటే ఈ మూవీ సందీప్ కిషన్ గారి కెరీర్ లో 30th మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఎందుకు వచ్చామరా బాబు అనిపించింది. సెకండ్ హాఫ్ మూవీని చాలా ల్యాక్ చేశారు. సందీప్ కిషన్ గారికి ఈ మూవీతో పీపుల్ స్టార్ అనే టైటిల్ కూడా ఇచ్చారు. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ట్రైలర్ లో చూపించినట్లుగానే సందీప్ కిషన్ గారు అండ్ రావు రమేష్ గారు ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేస్తారు. అండ్ చిన్నప్పుడే సందీప్ కిషన్ గారు వాళ్ళ మదర్ ఈ మూవీలో చనిపోతుంది. సో వాళ్ళ ఇంటికి ఒక ఫ్యామిలీ కావాలి అంటే సందీప్ కిషన్ గారికి మ్యారేజ్ అవ్వాలి. బట్ కొన్ని కారణాల వల్ల కొంతమంది రావు రమేష్ గారిని మళ్ళీ మ్యారేజ్ చేసుకోమంటారు. సో ఇంతకీ ఆ కారణాలు ఏంటి, అండ్ సందీప్ కిషన్ గారికి అండ్ రావు రమేష్ గారికి పెళ్లిళ్ళు అయ్యాయా లేదా అనేది స్టోరీ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సందీప్ కిషన్ గారి పర్ఫార్మెన్స్ ఈ మూవీలో కొంచెం డిసప్పాయింట్ అయ్యా భయ్య. అసలు ఆ ఎమోషనల్ సీన్స్ అయితే కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ రావు రమేష్ గారి ఫన్ కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి సందీప్ కిషన్ గారి కంటే. అలాగే ఈ మూవీలో ఇంట్రడక్షన్ సీనే చాలా వరస్ట్ గా ఉంటుంది. ఏంటంటే, టమాటా పచ్చడి చెవిలో పెట్టుకొని నిద్రపోతుంటే కొంతమంది చూసి బ్లడ్ అనుకొని పోలీసులకు ఫోన్ చేస్తారు. అది మరీ కొంచెం ఓవర్ గా అనిపించింది. రీతు వర్మ గారి యాక్టింగ్ కూడా పర్లేదు, బట్ అంశు అంబానీ గారి యాక్టింగ్ అయితే కొంచెం అతిగా అనిపించింది. అంటే ఆమె క్యారెక్టర్ ని కొంచెం కోపిస్ట్ లాగా డిజైన్ చేశారు. అది ఎందుకు నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అలాగే రావు రమేష్ గారి డాన్స్ స్టెప్స్ ఈ మూవీ కంటే పుష్ప మూవీలో ఆయన కిసిక్ సాంగ్ వేసిన ఒక స్టెప్ చాలా నచ్చింది. అండ్ కమింగ్ టు ది టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసింది లియాన్ జేమ్స్ గారు. సాంగ్స్ అంటే గుర్తొచ్చాయి. అసలు ఈ మూవీలో సాంగ్స్ ఎందుకు వస్తాయో కూడా అర్థం కాదు మధ్య మధ్యలో. ఏదో మూవీలో బ్రహ్మానందం గారు నీకు ఐటమ్స్ కావాలా తీసుకో అన్నట్లుగా, సాంగ్ కావాలా తీసుకో అన్నట్లుగా వస్తూ ఉంటాయి. అండ్ ఆ సాంగ్స్ ఏమైనా బాగున్నాయా అంటే అవి కూడా బాగోలేదు. ఆ బీజిఎం కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరి చిన్న మూవీస్ లో సాంగ్స్ ఎందుకు బాగోవో తెలియదు. అలాగే గతంలో త్రినాథరావు గారు చిరంజీవి గారి కాంబినేషన్ లో ఏదో మూవీ అన్నారు. కొంపదీసి ఆ మూవీ ఇది కాదు కదా. ఇది అయ్యి ఉంటే చిరంజీవి గారు రిజెక్ట్ చేయడమే మంచిదైంది. అలాగే హైపరాది గారిని పూర్తిగా యూజ్ చేసినట్లు అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో కొంచెం పర్లేదు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఆయన కామెడీ సీన్స్ ఏమాత్రం లేవు. అలాగే స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ కి కంటిన్యూటీ కూడా ఉండదు. కమింగ్ టు ది రైటర్ అండ్ స్క్రీన్ ప్లే, ప్రసన్న కుమార్ బెజవాడ. ఈ మూవీ చూశాక అసలు నేను లోకల్, ధమాకా మూవీస్ స్టోరీస్ రాసింది ఏనేనా అన్నట్లు అనిపించింది. ఆ మూవీస్ చాలా బాగుంటాయి, బట్ ఈ మూవీలో ఎందుకు ఎలా జరిగిందో అర్థం కావలేదు. అండ్ ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. డైరెక్షన్ పరంగా పర్లేదు, కానీ స్టోరీని కూడా ఇంకొంచెం బెటర్ గా చూస్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అలా చేస్తుంటే మూవీ అవుట్పుట్ ఇంకా బాగుండేది అన్నట్లు అనిపించింది. అలాగే ఈ మూవీలో అత్తాకోడల మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి, అవి మరీ కొంచెం అతిగా అనిపించాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. నా రేటింగ్ వచ్చేసి 2.25/5. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.